Hello students, welcome back to your favorite channel, that is Physics Kalashala. సో ఈ రోజు వీడియోలో మనం అనదర్ కాలేజ్ ఇన్ఫర్మేషన్. తెలంగాణలో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ కాలేజెస్, దట్ ఈస్ సివిఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. క్యాంపస్ లైఫ్ ఎలా ఉంటుంది, ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఇంటర్న్షిప్స్ ఎలా ఉన్నాయి, హాస్టల్ ఫెసిలిటీ ఉందా లేదా, ఏ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు, ఇంటేక్ ఎలా ఉంది, కాలేజ్ అక్రెడిషన్స్ ఏంటి, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ, ఫ్యాకల్టీ అండ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. వీటన్నిటి గురించి మనం ఇన్ డీటెయిల్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇక ఈ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు కౌన్సిలింగ్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ ఫీజులదైతే ఒక ఎండ్ కార్డ్ అయితే పడేటట్లుంది. మోస్ట్లీ 1 or 2 డేస్లో ఆల్మోస్ట్ సేమ్ ఫీజులతోనే రన్ చేద్దామన్న థాట్లో గవర్నమెంట్ అయితే ఉంది. అంటే ఫీజులు ఏం ఇంక్రీజ్ అవ్వకపోవచ్చు మోస్ట్లీ. అండ్ దెన్ నెక్స్ట్ ఈ 1 వీక్లో మనమైతే నోటిఫికేషన్కి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే వింటాం. డెఫినెట్గా కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది అనేసి. మోస్ట్లీ ఈ మంత్ ఎండ్ లోపు 26, 27, 28 ఈ డేట్స్లలో మనకి కౌన్సిలింగ్కి సంబంధించిన ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే డెఫినెట్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకా ఎవరైనా రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ తీసుకోకపోతే ఆ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ పెట్టండి, ఓకేనా? ఒకసారి నాకు అది నోటిఫికేషన్ రాగానే నేను మీకు క్లియర్గా మళ్ళీ ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రైట్? వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ తెలుసు, వీఆర్ ఆఫరింగ్ ద ఫ్రీ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఫర్ ద 2025 APSET aspirants. మీకు కౌన్సిలింగ్ పరంగా కానీ, డాక్యుమెంట్స్ పరంగా కానీ, లేదంటే మీ ర్యాంక్ ఏ కాలేజ్ వస్తుంది, హాస్టల్ ఫెసిలిటీ పరంగా కానీ ఏ డౌట్స్ ఉన్నా కూడా యూ కెన్ జస్ట్ రీచ్ మీ అవుట్ ఆన్ దిస్ నెంబర్. వాట్సాప్ చేయండి, డెఫినెట్గా తొందరగా పాసిబుల్ అయితే అంత తొందరగా రిప్లై ఇస్తాను. ఇక కాలేజ్ డీటెయిల్స్కి వస్తే ద సివిఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ డెఫినెట్గా వన్ ఆఫ్ ద టాప్ కాలేజ్ అని మనం చెప్పుకోవచ్చు. టాప్ 10లో ఉంటుంది, ఈవెన్ టాప్ 5లో కూడా మనం దీన్ని కన్సిడర్ చేసుకోవచ్చు. ఇది వాస్తునగర్, మంగళపల్లి, ఇబ్రహీంపట్నం దగ్గర ఉంటుంది. కాలేజ్ కోడ్ వచ్చేసరికి సివిఆర్హెచ్. ఈ కాలేజ్కి ఉన్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అని అంటే హ్యూజ్ క్యాంపస్ అండ్ హాస్టల్ ఫెసిలిటీ. ఖమ్మం, నల్గొండ, ఇటు మిర్యాలగూడెం, సూర్యాపేట డిస్టిక్ అండ్ వరంగల్, వీళ్ళందరికీ ఈ డిస్ట్రిక్ట్స్ అందరికి కూడా దిస్ ఈజ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే కంఫర్టబుల్ ఉంటుంది జర్నీ పరంగా, అండ్ అట్ ద సేమ్ టైం హాస్టల్ కూడా ఇన్ క్యాంపస్లోనే ఉంటుంది. అండ్ దట్ టు చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. మేనేజ్మెంట్ పరంగా కానీ లేడీస్కి అండ్ జెంట్స్కి మంచి స్ట్రిక్ట్ ఎన్విరాన్మెంట్ అయితే ఉంటుంది, ఓకే? కాలేజ్ కోడ్ వచ్చేసరికి సివిఆర్హెచ్ 33 acres క్యాంపస్. దీంట్లో ఇప్పుడు ఏ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారో ఒకసారి చూద్దాం. మీకు కాలేజ్ డీటెయిల్స్లోకి వస్తే ఇది కాలేజ్ ఓవర్ వ్యూ ఒకసారి చూడండి. కాలేజ్లో ఇట్ ఈస్ అఫిలియేటెడ్ టు JNTH. ఇది మీరు ఒకసారి చూసుకోండి, బట్ సింపుల్ ఓవర్ వ్యూ లాగా మీకు ఇక్కడ ఇచ్చాం. వెబ్సైట్ నుంచి తీసుకున్నా డైరెక్ట్. ఏ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు, టోటల్ ఇంటేక్ వచ్చేసరికి 1200 ఉంది. అండ్ దెన్ ఎంటెక్ ప్రోగ్రామ్స్ మనకి ఇప్పుడు అవసరం లేదు. ఫ్యాకల్టీ 3112 టోటల్ ఫ్యాకల్టీ ఉన్నారు, అవుట్ ఆఫ్ విచ్ 125 PhDs, అంటే 40% ఆల్మోస్ట్ PhDs ఉన్నారనమాట. దెన్ స్టూడెంట్ పర్ఫార్మెన్స్, పాస్ పర్సంటేజ్ ఎలా ఉంది, ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, 2021లో ఇచ్చారు, ఇది పాత డేటా. బట్ లాస్ట్ ఇయర్ డేటా కూడా మనం ఒకసారి చూద్దాం, నెక్స్ట్ స్లైడ్స్లలో ఉంది. ఇక అక్రెడిషన్స్ విషయానికి వస్తే కాలేజ్ ఇట్ ఈస్ అటానమస్ స్టేటస్. దెన్ ఇంకా మీకు NAC ఏ గ్రేడ్ ఉంది, అండ్ దెన్ NIRF 101 to 150 బ్యాండ్లో ఉంది. ఇవి మీకు కాలేజీకి సంబంధించిన అక్రెడిషన్స్. డిఫరెంట్ కోర్సెస్కి NBA అక్రెడిషన్స్ ఉంది, NAC ఏ గ్రేడ్, అండ్ దెన్ NIRFలో 101 to 150 బ్యాండ్స్లో ఉంది, అండ్ అటానమస్ స్టేటస్ ఉంది. ఇది ఓవరాల్గా అక్రెడిషన్స్ గురించి. ఇక కొంచెం ముందుకెళ్తే మనకి ఏ బ్రాంచెస్ ఉన్నాయి, మీరు ఇక్కడ చూసుకుంటే డిఫరెంట్ బ్రాంచెస్, అండ్ దెన్ దాంట్లో ఇంటేక్ ఎంత ఉంది. ఈ కాలేజ్లో అడ్మిషన్ ప్రొసీజర్ అనేది మనం ఇంతకుముందు మాట్లాడుకున్న కాలేజెస్ లాగానే 70% వచ్చేసరికి కన్వీనర్ కోటా, ఓకే, అండ్ రిమైనింగ్ 30% వచ్చేసరికి మేనేజ్మెంట్ కోటా ఉంటుంది. చాలామంది స్టూడెంట్స్ మేనేజ్మెంట్ కోటాలో కూడా తీసుకుంటారు ఈ కాలేజీలో. ఇట్స్ వర్త్ అనమాట, ఎందుకంటే కాలేజ్ మేనేజ్మెంట్ బాగుంటుంది. అండ్ చుక్కా రామయ్య గారు మీకు ఐడియా ఉండే ఉంటుంది. వన్ ఆఫ్ ద మెంబర్ అనమాట గవర్నింగ్ బాడీలో ఈ కాలేజ్కి, వన్ ఆఫ్ ద మెంబర్ వైస్ చైర్మన్గా ఉన్నారనమాట. 70% కన్వీనర్ కోటా త్రూ APSET, 30% మేనేజ్మెంట్ కోటా. ఇంటేక్స్ అయితే మీకు ఇలా ఉన్నాయి. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే మీరు ఒకవేళ ఇక్కడ సివిల్ తీసుకున్నారో లేదంటే మెకానికల్ తీసుకున్నారో, ఇట్లా ఈ బ్రాంచెస్ తీసుకున్నప్పుడు మీరు CSCలో యూ కెన్ డూ ద మైనర్ డిగ్రీ అనమాట. బీటెక్ విత్ మైనర్ డిగ్రీ.
సో మైనర్ డిగ్రీ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఏఐఎంఎల్లో, అండ్ దెన్ సైబర్ సెక్యూరిటీలో చేయొచ్చు, డేటా సైన్స్లో చేయొచ్చు, అండ్ ఐఓటీలో చేయొచ్చు. సో మీరు ఏ బ్రాంచ్ తీసుకున్నా 70% మేజర్ డిగ్రీ, 30% మైనర్ డిగ్రీ అయితే మీరు ఆప్ట్ చేసుకోవచ్చు. సో అది మీకు ఇంకా ఇక్కడ డీటెయిల్స్ కూడా ఇచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సివిల్ తీసుకున్నారనుకోండి, సివిల్ విత్ మైనర్ ఇన్ ఏఎంఎల్, లేదంటే సివిల్ విత్ మైనర్ ఇన్ సైబర్ సెక్యూరిటీ, లేదు సివిల్ విత్ మైనర్ ఇన్ ఐఓటీ, లేదంటే డేటా సైన్స్, లేదంటే మీరు ఈసీఈ తీసుకున్నారు విత్ మైనర్ ఇన్ సైబర్ సెక్యూరిటీ, లేదంటే ఏఐఎంఎల్. సో ఇట్లా మెకానికల్ తీసుకున్నారు, మెకానికల్ విత్ సైబర్ సెక్యూరిటీ, ఏఐఎంఎల్, డేటా సైన్స్. సో ఇట్లా కోర్ బ్రాంచ్తో పాటు మైనర్ డిగ్రీ కూడా మీరు పర్సూ చేయవచ్చు అనమాట. ఇది వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్. ఓకే, సో నెక్స్ట్, సో ఇక ఫీ స్ట్రక్చర్ విషయానికి వస్తే, సో టోటల్ ఫీ వచ్చేసరికి ఈ కాలేజ్కి 1,50,000 ఉంది. సో ఇది ఫస్ట్ ఇయర్లో ఫీజు 1,50,000 ఆర్ 1,50,000 ఐ గెస్ 1,50,000 ఉంది ఫీజు. సో ఇది ఇయర్ ఇంక్రీజ్ అవ్వకపోవచ్చు, ఆల్మోస్ట్ సేమ్ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో 90% సేమ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక ట్రాన్స్పోర్ట్ ఫీ మీరు ఎక్కడి నుంచి వచ్చినా సరే 40,000 అయితే స్టాండర్డ్గా ఉంది. సో ఇది ఏమన్నా కొంచెం నెగోషియబుల్ అయితే మీరు కాలేజీలో మాట్లాడుకోవచ్చు. ఓకే, సో ఇక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఫర్ దిస్ కాలేజ్ ఏంటి అని అంటే ద హాస్టల్ ఫెసిలిటీ. సో ఇక్కడ మీకు బాయ్స్కి గర్ల్స్కి సో సపరేట్ హాస్టల్స్ 2 హాస్టల్స్ ఉంటాయి. సో 2 బాయ్స్ హాస్టల్స్ అండ్ 2 గర్ల్స్ హాస్టల్స్. సో 1,250 కెపాసిటీ ఉంది. అండ్ దెన్ సో మీకు ఇక్కడ ఏసీ కావాలనుకుంటే సో 1,60,000 కొంచెం హయ్యర్ సైడే ఉంది అమౌంట్. బట్ నాన్ ఏసీ అయితే 1,35,000. సో జనరల్గా టాప్ కాలేజెస్ అన్నింటిలో 1,10,000 నుంచి 1,30,000 వరకు ఇన్ క్యాంపస్ హాస్టల్ ఫెసిలిటీస్ ఉంటాయి. అండ్ ఈ ఫీజుకి తగ్గట్టుగానే ఫెసిలిటీస్ కూడా బాగానే ఉంటాయి. ఓకేనా, సో మీకు కాషన్ డిపాజిట్ ఒక 10,000 ఉంటుంది, ఈజ్ రిఫండబుల్. ఓకే, సో ఇక ఈ కాలేజ్లో నాకు సీట్ రావాలి అని అంటే ఎంత ర్యాంక్ రావాలి సార్? సో నేను ఈ బ్రాంచ్ తీసుకుందాం అనుకుంటున్నాను, మా కేటగిరీ ఇది. సో నేను ఎంత ర్యాంక్ ఎక్స్పెక్ట్ చేస్తే, నాకు ఎంత ర్యాంక్ వస్తే ఈ కాలేజ్లో సీట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు అన్నది చాలా మంది స్టూడెంట్స్కి మేజర్గా ఉండే డౌట్. సో మీరు ఏం చేయండి అంటే జస్ట్ ఈ ఒకసారి ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి. సో లేదు మీకు కొంచెం కనిపించట్లేదు అంటే నేను డిస్క్రిప్షన్లో మీకు ఇది ఇస్తాను, ఈ స్లైడ్ వరకు. సో మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి, దీన్ని డ్రైవ్ లింక్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సిఎస్సి కావాలి ఈ కాలేజ్లో. సో మీరు మీ కేటగిరీ ఏంటి, సో జెండర్ ఒకసారి చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓసీ బాయ్స్ అనుకోండి, సిఎస్సి కావాలంటే లాస్ట్ ఇయర్ 6032 దగ్గర క్లోజ్ అయిందనమాట. అదే ఓసీ గర్ల్స్కి అయితే 6,801 ఇక్కడ క్లోజ్ అయింది. సో అదే సిఎస్సి, సో మీకు ఒక బీసీబీలో చూసుకున్నాం, బీసీబీ బాయ్స్కి వచ్చేసి 9,000 వరకు వెళ్ళింది. సో అదే బీసీబీ గర్ల్స్కి వచ్చేసరికి 10,132 వరకు వెళ్ళింది అనమాట. సో ఇది మీకు కట్ ఆఫ్స్ మీ కేటగిరీ అండ్ మీ జెండర్ అండ్ మీకు కావాల్సిన బ్రాంచ్ పరంగా మీరు చెక్ చేస్తారు. ఓకేనా, ఒక 1-2,000 అటు ఇటు ఉన్నా కూడా దీన్ని మీకు వచ్చే లిస్ట్లోనే మీరు పెట్టుకోండి. ఎందుకంటే ఈసారి ఇప్పుడు నాన్ లోకల్ కోటా లేదు కాబట్టి మనకి, సో డెఫినెట్గా మీకు మంచి ర్యాంక్, అంటే నాన్ లోకల్ అంటే ఏపీ వాళ్ళని కన్సిడర్ చేయట్లేదు కాబట్టి మంచి ర్యాంక్ వచ్చి కొంచెం ఎక్కువ ర్యాంక్ వచ్చినా సీట్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట దీంట్లో. ఇక ఫ్యాకల్టీ అండ్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే, సో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో, సో మనం దీన్ని వెబ్సైట్లో చూద్దాం బెటర్. సో మీరు ఇక్కడ డైరెక్ట్ సివిఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ అని టైప్ చేయండి. సో సివిఆర్ ఇంజనీరింగ్ కాలేజ్లో సో వెబ్సైట్కి వెళ్ళండి. డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో మీకు ఇంతకుముందు ఓవరాల్గా స్టార్టింగ్లో ఫ్యాకల్టీ గురించి చెప్పాను. సో 3,112 ఆర్ సంథింగ్ స్టార్టింగ్ స్లైడ్లో ఇచ్చాను కదా, ఇక్కడ ఓవర్వ్యూలో ఇచ్చారు. సో టోటల్ 3,112 ఫ్యాకల్టీ, అవుట్ ఆఫ్ విచ్ 125 పిహెచ్డీస్. సో మీకు ఇప్పుడు ఒకవేళ డిపార్ట్మెంట్ వైజ్ కావాలనుకోండి, సో జస్ట్ గో టు ద వెబ్సైట్. సో ఇక్కడ సిఎస్సి డిపార్ట్మెంట్కి వెళ్ళాను నేను. సో ఈ సిఎస్సి డిపార్ట్మెంట్లో సో మీరు ఫ్యాకల్టీ అని ఇక్కడ క్లిక్ చేయండి. సో ఫ్యాకల్టీ వాళ్ళ ఏఐసిటి ఐడి, సో మీరు ఇక్కడ అంతా చూడవచ్చు ఎవరెవరు ప్రొఫెసర్స్ ఉన్నారు, సో ఎవరెవరు అసోసియేటివ్ ప్రొఫెసర్స్ ఉన్నారు, అండ్ దెన్ ఎవరెవరు సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉన్నారు. ఇట్లా మీరు లిస్ట్ అంతా కూడా ఒకసారి చూసుకోవచ్చు. అండ్ ఈ డిపార్ట్మెంట్ పరంగా సో మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, ల్యాబ్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి చూడు. సో మీకు ప్రతిదీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. సో ల్యాబ్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఏ సర్వర్స్ ఉన్నాయి, ల్యాబ్స్ ఎన్ని ఉన్నాయి, సో ఏ సాఫ్ట్వేర్ వాడుతున్నారు, అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు సో ఫ్యాకల్టీ పబ్లికేషన్స్ ఏంటి, అండ్ దెన్ సో పేటెంట్స్ ఏమున్నాయి. సో ఇట్లా మీరు ఎవ్రీ డిపార్ట్మెంట్కి, నేను సిఎస్సికి చూపిస్తున్నా, మీకు ఒకవేళ ఈసీ ఇంట్రెస్ట్ ఉందనుకోండి, సో యూ కెన్ జస్ట్ గో టు ఈసీఈ డిపార్ట్మెంట్. దాంట్లో ఫ్యాకల్టీ ఎవరు ఉన్నారు, ఫ్యాకల్టీ మీద క్లిక్ చేస్తే సో మళ్ళీ మీకు ఫ్యాకల్టీ కంప్లీట్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ డిస్ప్లే. ఓకేనా, సో ఓవరాల్గా చూసుకుంటే సో ద ఫ్యాకల్టీ స్టూడెంట్స్ రేషియో అన్నది యాజ్ పర్ ఏఐసిటి గైడ్లైన్స్ లిమిట్లోనే ఉంది. సో ఆల్మోస్ట్ ఎవ్రీ 15 స్టూడెంట్స్కి ఒక ఫ్యాకల్టీ ఉన్నట్లు మనకైతే ఇన్ఫర్మేషన్ ఉంది. అఫీషియల్ వెబ్సైట్లో లేదు, బట్
ఇన్ఫర్మేషన్ 15 స్టూడెంట్స్కి 1 ఫ్యాకల్టీ ఫర్ ఈచ్ డిపార్ట్మెంట్. ఓకేనా. నెక్స్ట్ సో ఇక ఇంటర్న్షిప్స్ విషయానికి వస్తే కాలేజ్ సో ఇంటర్న్షిప్స్ని అయితే ఎంకరేజ్ చేస్తుంది. సో చాలామంది స్టూడెంట్స్ ఎక్స్టర్నల్గా అంటే క్యాంపస్ నుంచి కొన్ని కంపెనీస్కి టైఅప్ ఉంటుంది. సో వాటిలో ఇంటర్న్షిప్ చేస్తున్నారు. అండ్ కొంతమంది బయట సో వాళ్ళంతటా వాళ్ళు ఓన్గా సో చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో గుడ్ నెంబర్ ఆఫ్ ఇంటర్న్షిప్స్ అయితే స్టూడెంట్స్కి వచ్చాయి ప్రీవియస్గా. అండ్ ఫ్యాకల్టీ కూడా ఈ ట్రెండ్ ఇంక్రీజ్ అవుతుంది, అంటే ఈ ట్రెండ్ ఇప్పుడు కొంచెం బాగుంది కాబట్టి సో ఫ్యాకల్టీ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు ఇంటర్న్షిప్స్. ఓకే. సో ఇక్కడ కొన్ని మీకు టాప్ ఇంటర్న్షిప్స్ సో ఇక్కడ ఇచ్చాను. సో ఈ గైస్ కెన్ జస్ట్ గో త్రూ దిస్ వన్. ఓకేనా. సో ఇక నెక్స్ట్ విషయానికి వస్తే ప్లేస్మెంట్స్. సో దిస్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. సో ప్లేస్మెంట్ సెల్ డివిజన్ ఏ కాలేజ్కి అయినా సరే మీరు చూసుకోవాల్సింది ల్యాబ్స్ ఎలా ఉన్నాయి అండ్ ప్లేస్మెంట్ సెల్ డివిజన్ ఎంత యాక్టివ్గా వర్క్ చేస్తుంది, లైక్ హౌ దే ఆర్ అప్రోచింగ్ ద డిఫరెంట్ కంపెనీస్, ఎన్ని కంపెనీస్ని మన కాలేజ్కి తీసుకురాగలుగుతున్నారు. ఓకేనా. సో టీమ్ ఎలా ఉంది, సో ఇది మీరు ఒక్కసారి కొంచెం స్టడీ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ మీరు చూసుకుంటే అబౌట్ 75 కంపెనీస్, ఇది లాస్ట్ ఇయర్ గురించి మాట్లాడుతున్నాం మనం. సో 75 కంపెనీస్ వరకు సో క్యాంపస్ని అయితే విజిట్ చేసాయి. అబౌవ్ 900 ప్లేస్మెంట్స్ వచ్చాయని ఇక్కడ ఇచ్చారు మనకి. సో అండ్ రిమార్కబుల్ ప్యాకేజ్ ఆఫ్ 33 lakhs ఉంది. అండ్ ఇంత ప్రీవియస్ ఇయర్స్లో ఆల్మోస్ట్ ఒక 37 కూడా హైయెస్ట్ ఉందనుకుంటాను. సో 225 ఆఫర్స్ ఫర్ 6 lakhs. ఓకేనా. సో ఈ కొన్ని హైలైట్స్ పాయింట్స్ ఒకటి ఇక్కడ మీకు అండర్లైన్ చేస్తున్నాను నేను. సో మీకు ఇయర్ వైజ్ డేటా కూడా నెక్స్ట్ స్లైడ్లో ప్రొవైడ్ చేశాను చూడండి. సో ద ఇయర్ వైజ్ యావరేజ్ శాలరీ, సో ఎవ్రీ ఇయర్ యావరేజ్ శాలరీ అనేది కొంచెం ఇంక్రీజ్ అవ్వకుంటూనే వస్తుంది. 2022, 2023లో కొంచెం డిక్లైన్ అయినట్లు సో మనకు వెబ్సైట్లో అయితే ఉంది ప్లేస్మెంట్స్ అండ్ బయట స్టూడెంట్స్ స్టాక్ కూడా. బట్ లాస్ట్ ఇయర్ మళ్ళీ పిక్ అయింది. సో మంచి ప్లేస్మెంట్స్ ఈ కాలేజ్లో వస్తున్నాయి అండ్ గుడ్ ఎన్విరాన్మెంట్ కూడా ఉంది. ఓకేనా. సో ఇది ప్లేస్మెంట్స్కి సంబంధించి. ఇక వాళ్ళ టాప్ రిక్రూటర్స్ వస్తే మీరు ఇక్కడ చూసుకోవచ్చు అమెజాన్, ఏడిపి, యాక్సెంచర్, హెచ్ఎస్బిసి, ఇన్ఫోసిస్. సో ఇట్లా ఆల్ టాప్ కంపెనీస్ యూ కెన్ సీ హియర్. ఓకేనా. సో మీరు ఇంకొంచెం రీసెర్చ్ చేయండి కాలేజ్ గురించి. సో ఎవరైతే కన్వీనర్ కోటా ద్వారా వెళ్తున్నారో లేదంటే మేనేజ్మెంట్ కోటా తీసుకుందాం అనుకుంటున్నారో సో రెండుటి కూడా అంటే మీరు ఎట్లా వెళ్ళి అడ్మిషన్ తీసుకున్నా సో మీది బెస్ట్ ఆప్షన్ అనే చెప్పవచ్చు ఈ కాలేజ్. ఓకేనా. సో క్యాంపస్ లైఫ్ పరంగా కానీ అండ్ దెన్ హాస్టల్ లైఫ్ పరంగా కానీ సో క్యాంపస్లో స్పోర్ట్స్ ఫెసిలిటీస్, ఎందుకంటే 33 acres క్యాంపస్ ఉంది. సో స్పోర్ట్స్ ఫెసిలిటీస్, హాస్టల్ ఫెసిలిటీ, ట్రాన్స్పోర్ట్, సో ఎవ్రీథింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే కొంచెం సేఫ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది కాలేజ్లో. సో కొంచెం స్ట్రిక్ట్గానే ఉంటుంది కాలేజ్ అయితే డెఫినెట్లీ. సో మీరు 4 years బీటెక్ అనగానే మనం ఏమనుకుంటాం జనరల్గా చదువు కాకుండా సో మీరు పర్సనల్ లైఫ్ను కూడా మనకు ఫ్రెండ్ సర్కిల్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఆ లైఫ్ను కూడా మీరు క్యాంపస్లో బాగా ఎంజాయ్ చేయవచ్చు. ఓకే. సో ఓవరాల్ అకార్డింగ్ టు మీ సో డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ చాయిస్ సివిఆర్ కాలేజ్ అన్నది. ఎవరైతే స్టూడెంట్స్ ఇక్కడ సిఎస్సిఓ లేదంటే మీ ఇష్టం వచ్చిన బ్రాంచ్ తీసుకుందాం అనుకుంటారో సో డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ చాయిస్. ఓకే. సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. సో ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే సో మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి అండ్ ఆస్క్ దెమ్ టు సబ్స్క్రైబ్. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. సో మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ అనదర్ కాలేజ్ ఇన్ఫర్మేషన్. సో till then keep studying. All the very best.